మన దగ్గర అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓ స్పాట్ రిజిస్ట్రేషన్. ఈ రోజు పేమెంట్ చేస్తే రేపు రిజిస్ట్రేషన్ అవుద్ది విత్ ఇన్ వన్ డేలోనే. హైదరాబాద్ టు వరంగల్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేస్తున్నారో దానికి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఉంది. ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక 70 లక్షల్లోనే ప్లాటు వస్తుంది. కన్స్ట్రక్షన్ తోటి 70 లక్షల్లోనే చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ యాంకర్ వరుణ్. సో మీ అందరికీ ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాను. సో ఈ రోజు నేను ఒక అద్భుతమైన వెంచర్లో అయితే ఉన్నాను. ఆ వెంచర్ అంటే కాదు, అర్బన్ టౌన్స్. సో దీని యొక్క ప్రాముఖ్యతలు మనం తెలుసుకున్నట్లయితే మిగిలిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో పోలిస్తే ఈ యొక్క అమ్యూనిటీస్ అనేది కూడా ప్రత్యేకంగా చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. సో ఇక్కడ టెంపుల్ ఉంది, పార్కింగ్ వస్తూ ఉంది, అదేవిధంగా మిగిలిన అమ్యూనిటీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో అది గట్కేసర్కి నియర్ బై టు 5.5 కిలోమీటర్స్. చాలా అత్యద్భుతంగా ఉంది. అదేవిధంగా ఫారెస్ట్, మనకి హైదరాబాద్ ఫారెస్ట్ కూడా పక్కనే ఉంది. రియల్లీ ఆక్సిజన్ మనకు అందుతూ ఉంది. సో దీని యొక్క ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంత తక్కువ కాలంలోనే అర్బన్ టౌన్స్ డెవలప్ చెందడానికి ఏంటి, ఎందుకు కారణం, ఇవన్నీ కూడా మనం అర్బన్ టౌన్ డైరెక్టర్ రవి గారు ఉన్నారు. నంబూరి రవి గారిని అడిగి మనం ఎన్ని వివరాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. నేను నిజంగా చూసిన రియల్ ఎస్టేట్ చూసిన వెంచర్స్ అన్నిటిలో కూడా ఇది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో నిజంగా సాధారణ ప్రజలు కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నివసించడానికి కానీ, వాళ్ళు వెంచర్ కొనుక్కోవడానికి కానీ ఇదంతా కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో ఇంత తక్కువలో మీరు అసలు ఇంత ఫెసిలిటీస్ ని ఎలా ఇస్తున్నారు, దీంట్లో అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అసలు ఈ యొక్క టౌన్షిప్ అనేది అర్బన్ టౌన్షిప్ ఎలా డెవలప్ చేశారు, సో ఒకసారి చెప్తారా? తప్పకుండా సార్. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ వెంచర్. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రోచ్ తోటి ఈ వెంచర్ని లాంచ్ చేస్తున్నాం. మొత్తం ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే అద్భుతమైన డెవలప్మెంట్స్ అండి. ఏదో ఫార్మాలిటీ చేసామంటే చేసాం కాదు, రేపు ఫ్యూచర్లో 100 సంవత్సరాల డెవలప్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని డైరెక్ట్ 100 సంవత్సరాలు. ఎందుకంటే ఎదురుగానే 8 ఎకరాల్లో సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. ఫ్రంట్ రేపు ట్రాఫిక్ పరంగా కానీ, పక్కన 11 ఎకరాల్లో క్రికెట్ గ్రౌండ్ కానీ, రిసార్ట్ కానీ పక్కన, అవన్నీ ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఎక్కడైనా కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అంటే పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ లోనే ఉంటుంది. కానీ మేము ఫ్యూచర్లో విల్లాస్ కట్టాలనే ప్రపోజల్ ఉంది కాబట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఒక 2.5 సంవత్సరాల నుంచి ఒక 75-80 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా ఎంజాయ్ చేసే విధంగా బాక్స్ క్రికెట్ కానీ, టెన్నిస్ కోర్టు కానీ, వాలీబాల్ కోర్టు కానీ, క్లబ్ హౌస్ కానీ, 25,000 ఎస్ఎఫ్టీ తోటి మనం క్లబ్ హౌస్ కూడా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తోటి మనం దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా ఇస్తున్నాం. అంటే ఒక 5 కోట్లు 10 కోట్లు విల్లా ప్రాజెక్టులో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వెంచర్లో ఇస్తున్నాం. ఎవరికైనా కూడా నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి, సొంత ఇంటి స్థలం కావాలనేది ఒక డ్రీమ్. ఎక్కడో మనకి అవుట్స్కట్స్ లో తీసుకొని దాదాపు 15-20 ఏళ్ళ తర్వాత దాకా వెయిట్ చేయకుండా ఒక 2 సంవత్సరాల్లోనే మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ప్రతి వెంచర్ మొత్తం ప్రతి ప్లాట్ ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఒక 6 months లో మనం కూడా విల్లాస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉందాం అనుకునే వాళ్ళైనా, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2-3 yearsలోనే మంచి రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకైనా ఇది బెస్ట్ ఆప్షన్ అండి, అర్బన్ టౌన్స్. చూసారు కదా, దాదాపు 28.5 acres. ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్. ఇంత యొక్క 28.5 acres లో కూడా అత్యద్భుతంగా అయితే ఈ యొక్క వెంచర్ ఉంది. సో మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఒక ప్రోడక్ట్ని కొనాలి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. బట్ ఇక్కడ మీరు ఈ అర్బన్ టౌన్స్లో ఒక ఫ్లాట్ని మనం కొనాలి అంటే, ఒక ఫ్లాట్ని మీరు ఎలాంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు? ఇది పూర్తిగా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం ఈ వెంచర్ని రూపొందించామండి. ఒక 1 year నుంచి మేము ఒక రీసెర్చ్ లాగా చేసాం. అంటే అంతకుముందు మేము మార్కెటింగ్ చేసిన వెంచర్లలో మా వెంచర్కి వచ్చి కొనకుండా పోయిన కస్టమర్ల ఇంటికి పర్సనల్గా వెళ్ళాం. మీరు పర్సనల్గా వెళ్ళాం టీంతో సహా. మీరు ఎందుకు కొనలేదు? మా అసోసియేట్ అన్ని చెప్పే తీసుకొని వచ్చాడు కదా, దూరం అనేది తెలుసు, ఆ రేటుకి అక్కడే వస్తుందని తెలుసు, మరి ఎందుకు కొనలేదు అని, అసలు మీరేం కోరుకుంటున్నారు, మీరు ఎలా ఉంటే తీసుకునేవాళ్ళు అని చెప్పి మనం రీసెర్చ్ అంటే ఒక యుద్ధం లాగానే చేసాం. ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఔటర్ రింగ్ రోడ్ బేస్తో ఉండాలి, హైవేకి దగ్గరలో ఉండాలి,
ఎప్పుడో వచ్చే తరం అపోయే తరంకి పనికొచ్చే విధంగా కాకుండా ఇప్పుడు మేము అనుభవించడానికి మేము ఉన్నప్పుడే డెవలప్మెంట్స్ కనపడాలి, ఒక 2 years లోనే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలనేది ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్. అలానే ఇమ్యూనిటీస్ ఎక్కడ ఆడుకోవడానికి పిల్లలకి మనకి సిటీలో ఎక్కడ లేనే లేదు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలోనే కొంచెం అట్లా చూపిస్తారు. గ్రేటెడ్ కమ్యూనిటీ ఇచ్చిన అమ్యూనిటీస్ మనం కూడా అన్నిట్లో ఇంకా ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ కే ఇస్తున్నాము. ఇక్కడ కొన్నోళ్ళు ఎవరైనా కూడా ప్రతి కస్టమర్ కూడా 100% సాటిస్ఫై అవుతాడండి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అలానే రూపొందించాం కాబట్టి. ఎస్, ఇందాకలా నేను విజిట్ కి వెళ్ళి వస్తా కూడా ఉన్నాను. ఆదిలాబాద్ ఫారెస్ట్ దాదాపు 400 acres లో ఉంది. సో ఫ్రీ ఆక్సిజన్ నియర్ బై మన వెంచర్ కి అటు ఆదిలాబాద్ ఫారెస్ట్ కి ఆనుకుని ఉంది. ఎంత ప్యూర్ ఆక్సిజన్ వస్తుందంటే ఇంత ఫెసిలిటీస్ ని కూడా దగ్గరికి మనకి ఇస్తా ఉంది ఈ యొక్క అర్బన్ టౌన్స్. సో దాని గురించి 400 acres లో ఆదిలాబాద్ ఫారెస్ట్ అండి. ఎక్కడైనా మనం ఏ వెంచర్ వేసినా కూడా ఒక 10% పార్కు వదలటం అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. మనకి ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఈ వెంచర్ కి 400 acres పార్క్ ఉన్నట్టు పక్కనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. మనకి సిటీలో హ్యాపీగా ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఇప్పుడు ఢిల్లీ అక్కడ ఎట్లుంది పొల్యూషన్, రేపు హైదరాబాద్ సిటీలో కూడా అలా అయితే మనం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా మంచి హెల్తీ గాలిని మనం పీల్చుకునే విధంగా ఈ ఫారెస్ట్ ఉపయోగపడుతుంది. సార్ నేను అదే విధంగా విన్నాను, అండర్ పైప్ లైనింగ్ విధానం ఒకటి, వైరింగ్ విధానం అండ్ అదే విధంగా అండర్ డ్రైనేజ్ ఈ రెండు కూడా చాలా మనకి కనిపిస్తుంది. వచ్చేటప్పుడు చూసాను ఎక్కడ కూడా అసలు పైన వైర్లే కనిపించట్లేదు. కొన్ని వెంచర్స్ కి వెళ్తే మొత్తం కూడా వైర్లతో నిండిపోయి ఉంటుంది. బట్ మన వెంచర్ అయితే అలా లేదు. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. వర్షాలు పడి వైర్లు దిగుతాయన్న ఆలోచన ఉండదు. రేపు మనం ఎలివేషన్ పరంగా చూసుకుంటే మంచి విల్లా కడదాము, బయట అవుట్లుక్ చూసుకుందాం అనుకుంటే మంచి మొక్కేద్దామన్నా కూడా కరెంటు తీగల దాకా వచ్చాక కొట్టేయాల్సిందే. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనకి కరెంట్ పైప్ లైన్, టెలికామ్ది మొత్తం కూడా దాంట్లో నుంచి ఇచ్చాం. నెట్ది కూడా, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనం అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చాము. ఎవరు తీసుకున్నా కూడా 100% సాటిస్ఫై అవుతారు. దీంతో పాటు మనం ఫారెస్ట్ థీమ్ తోటి ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు 400 acres ఆదిలాబాద్ ఫారెస్ట్ ఉన్నా మనకి ఎంట్రీ ఉండదు దాంట్లో. ఆ ఫారెస్ట్ ఫీల్ రావాలి, మనం గ్రీనరీ ఎంజాయ్ చేయాలి. ఎవరికైనా కూడా కళ్ళకి గ్రీన్ కనపడగానే హ్యాపీనెస్ వస్తుంది. మనం ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటది అనేది మనం మియావాకి ఫారెస్ట్ టైప్ లో ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నాము. ఒక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ని కడుతున్నాం దీంట్లోనే. క్లబ్ హౌస్ గానీ ప్రతిదీ కూడా హై క్వాలిటీ ఇస్తున్నాం అన్ని కూడా. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకటి చెప్పాలి, ఈ దాదాపు యొక్క వెంచర్ స్టార్ట్ చేసి దాదాపు 4 months మాత్రమే. 4 months లో 100 feet రోడ్డు అండ్ డెవలప్మెంట్ చూసారా మీరు, ఆ లైటింగ్స్ కానీ 100 feet రోడ్డు కానీ ఎక్సలెంట్ గా ఉంది. సో మీరు ఇంత డెవలప్మెంట్ కూడా అంటే దాదాపు ఒక 60% అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. 60-65% సేల్ కూడా అయిపోయింది. సేల్ కూడా 60% చూసారు కదా. 4 months లో సేల్ అయిపోయింది. డెవలప్మెంట్ కూడా 4 months లోనే అయిపోతే ఇంత డెవలప్ మీరు అసలు ఎలా చేశారు, ఏమేమి ఇక్కడ డెవలప్ చేశారు సార్ అసలు మీరు? మాకు ఇది మోడల్ వెంచర్ లాగా ఉండాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నాం. 100 feet రోడ్, ఇప్పుడు మనం నిల్చుంది 100 feet రోడ్. ఎక్కడైనా కూడా మనకి 100 feet రోడ్ ఏదైనా వెంచర్లు ఇచ్చారంటే మాస్టర్ ప్లాన్ లో అయినా ఉండాలి, లేదా పైన కరెంట్ వైర్లు అన్నా పోయి ఉండాలి. హై టెన్షన్ వైర్లు పోతేనే 100 feet రోడ్ ఇస్తారు. కానీ ఇందాక చెప్పాను కదా, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని 100 feet రోడ్ ఇచ్చాము. అది సిసి రోడ్డు, మధ్యలో డివైడర్ ఇచ్చి కరెంట్ పోల్స్ చూసారా? ఈ కరెంట్ పోల్స్ మనకి అవుటర్ రింగ్ రోడ్ మీద ఉండేవి. క్వాలిటీ విషయంలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లా. మనకి అవుటర్ లో అన్న 6 o'clock లైట్ వెలగడం లేట్ అవుద్దేమో కానీ ఇక్కడ 6 o'clock ఆటోమేటిక్ లైట్స్ ఎగ్జాక్ట్లీ గంట కొట్టినట్టు 6 o'clock ఆటోమేటిక్ పెట్టాము. 6 o'clock 100% వెలుగుతాయి. ఈ ఫెసిలిటీస్ మొత్తం కూడా దాదాపు 4 months లోనే మొత్తం కంప్లీట్ అయ్యాయి. 4 months లో అయింది. ఇంకో 3-4 months లో టోటల్ గా అయిపోద్దండి. ఓ మై గాడ్ సార్, మొత్తం నాకైతే ఈ యొక్క వెంచర్ ని చూడాలనిపిస్తుంది. ఇంకొక లొకేషన్ కి వెళ్దాము, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉండేవి కూడా ఒకసారి తప్పకుండా సార్ వెళ్దాం. రవి గారు, మొత్తంగా ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అసలు ఎన్ని ఉన్నాయి, అదే విధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎలా ఉంటుంది? ఎందుకంటే సాధారణంగా కొన్ని మనం వెంచర్ చూస్తున్నట్లయితే వాళ్ళు కొనేదాకా ఒకలాగా ఉంటారు, కొన్న తర్వాత ఒకలాగా ఉంటారు.
సో వాళ్ళ వెంట మనం పడాల్సి వస్తుంది కొన్న తర్వాత. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఆ ఫెసిలిటీస్ అన్ని? మన దగ్గర అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓ స్పాట్ ఈ రోజు పేమెంట్ చేస్తే రేపు రిజిస్ట్రేషన్ అవుద్ది విత్ ఇన్ 1 డే. 1 డే లోనే 1 వీక్ లో డాక్యుమెంట్స్ కూడా ఇంటికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓ అది కూడా 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్, ఓకే. అంటే లీగల్ గా పర్ఫెక్ట్. మనం లేకపోయినా రేపు వచ్చే తరానికి కూడా లీగల్ గా ఎటువంటి ఇష్యూ ఉండకూడదని చెప్పి మేము సపరేట్ గా లీగల్ టీమ్ తోటి మనం పుట్టుపూర్వత్రాలని, అంటే ఒక రకంగా ఈ వెంచర్ అంతకుముందు పొలం రూపంలో ఉన్నప్పుడు కూడా పహానీల దగ్గర నుంచి కూడా ఎంతమంది చేతులు మారింది అన్ని డాక్యుమెంట్తో సహా ఒక బుక్లెట్ చేసి మనం ప్రతి కస్టమర్కి ఇస్తాం. పూర్తి నాలెడ్జ్ దాని గురించి లీగల్గా కానీ వెంచర్ గురించి కానీ పూర్తి నాలెడ్జ్ మా లీడర్స్కి కవిత మేడంకి ఉంది, మా మార్కెటింగ్ హెడ్ కవిత మేడం. ఎవరైనా ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలన్నా లీగల్గా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కవిత మేడం సంప్రదించవచ్చు. అయితే ఈ వెంచర్లో టోటల్గా 417 ప్లాట్స్ ఉన్నాయండి. అవి కూడా 152, 166, 200 3 సైజుల్లో ఇచ్చాం. అంటే ఏ బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళు పర్చేజ్ చేసుకునే విధంగా, వారి ఆర్థిక స్తోమతకి అనుగుణంగా ఇల్లు కట్టుకునే విధంగా మనం పూర్తి వెంచర్ని పక్కా ప్రణాళికతోటి రూపొందించాం. ఒకవేళ విల్లా కట్టుకున్నా కూడా ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక 70 లక్షల్లోనే ప్లాటు వస్తుంది. కన్స్ట్రక్షన్ తోటి 70 లక్షల్లోనే తీసుకోవచ్చు. నేను ఇందాక నుంచి గట్కేసర్ నుంచి చూసాను, చాలా రోజులు అయిపోయింది నేను వచ్చి ఈ ఏరియాకి. సో వస్తా ఉంటుంటే చాలా హైవే ఫెసిలిటీ కానీ నియర్ బై టు 5.5 కిలోమీటర్స్ లో గట్కేసర్ రావడం కానీ, సో ఇదంతా కూడా చాలా డెవలప్ అయింది. సో మనం ఏదైనా ప్లాట్ తీసుకున్నప్పుడు లొకేషన్ చూసి మనం చూస్ చేసుకుంటాం. సో నియర్ బై మనకి ఎలాంటి హైవే ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే మనం ఏమన్నా రిలాక్స్ అవ్వాలన్నా కానీ ఇవన్నీ కూడా చూసుకొని మనం ప్లాట్ కొనుక్కుంటాం. సో లొకేషన్ ఫెసిలిటీస్ ఈ వెంచర్ లో కొంటే ఎలా ఉంటుంది? ఏ వెంచర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలంటే రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి. ఎక్కడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇండస్ట్రీస్ వస్తాయి, అన్నీ కూడా వస్తాయి. మన వెంచర్కి వచ్చి ఎగ్జిట్ నెంబర్ 9, ఎగ్జిట్ నెంబర్ 10కి కూడా రెండింటికి కూడా 5.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. అంటే గట్కేసర్ గౌరెల్లి ఎక్కడ మనం దిగినా కూడా 5.8. అంటే మనం ఇక్కడ నుంచి గచ్చిబౌలి పోవాలన్నా కూడా 1 అవర్లోనే వెళ్ళొచ్చు. 40 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. సిటీలో ఎల్బీ నగర్, దిల్ష్ నగర్ అక్కడ ఉన్నా కూడా గచ్చిబౌలి పోవడానికి 1 అవర్ పైనే పడుతుంది. అది మళ్ళీ వర్షం పడ్డదంటే ఇక ఆ టైం చెప్పనే లేవు. అయితే ఇక్కడ తీసుకుంటే మనకి దాదాపు సిటీలో ఉన్నట్టే, సిటీ కంటే బాగున్నట్టు. ఫ్యూచర్ మొత్తం నా అంచనా ప్రకారం దాదాపు 1.5-2 ఇయర్స్ తర్వాత అవుట్స్కట్స్లో అవుటర్ బేస్తో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఈ వెంచర్కి వచ్చి మనం 5.8 కిలోమీటర్స్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. 3 హైవేల కనెక్టివిటీ రోడ్డుకి మన వెంచర్ ఉంది. హైదరాబాద్ టు వరంగల్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారో దానికి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఉంది. అంటే గట్కేసర్ నుంచి 4.5 కిలోమీటర్స్. అలానే మనకి రాబోయే హైదరాబాద్ టు భద్రాచలం హైవే దానికి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. చాలా తక్కువ. హైదరాబాద్ టు విజయవాడ హైవే 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. ఈ 3 హైవేల కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కనెక్టివిటీ తోటి ఈ వెంచర్ ఉంది. గట్కేసర్ ఆల్రెడీ ఎడ్యుకేషనల్ హబ్ గా ఎంత డెవలప్మెంట్ అయిందో అందరికీ తెలుసు. దాంతో పాటు రాబోయే మాదారం ఐటీ హబ్ కూడా, రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఇల్లు కావాలి, కనీసం రెంట్ కొనడానికి ఇల్లు కావాలంటే ఈ ఏరియా బెస్ట్ చాయిస్ గా అనిపించింది. అనుకున్నట్టుగానే కస్టమర్లకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మనం 4.5 మంత్లోనే 65% సేల్ చేసుకోగలిగాం. ఈ నెక్స్ట్ 2 మంత్స్లో టోటల్గా 100% సక్సెస్ఫుల్గా కస్టమర్లకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వాస్తు ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం ఒక వాస్తు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం కొనేవాళ్ళు కూడా వాస్తుని చూస్తే ఎక్కువగా కొంటాం. కరెక్ట్. సో ఈ విధానంలో ఉంటేనే మన లైఫ్ కూడా బాగుంటుంది, మన బిజినెస్లు బాగుంటాయి, మన వృత్తి బాగుంటుంది, లేదంటే మన ఎడ్యుకేషన్ కానీ పిల్లలకి దెన్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు 4 వచ్చేసరికి కూడా బాగుంటుంది. డిపెండ్ ఆన్ వాస్తు. ఇక్కడ వాస్తు ఎలా ఉంది? టోటల్ గా ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అండి. మొత్తం వెంచర్ మొత్తం కూడా డిజైన్ చేయటమే అలా చేసాం. ఎందుకంటే ఎవరికైనా వాస్తు అనేది కామన్. ఈస్ట్ అయితే ఎవర్ గ్రీన్, అదే కంపల్సరీ ఫస్ట్ అదే అడిగేదే అది ఈస్ట్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వెస్ట్ కాబట్టి ఈస్ట్ వెస్ట్ పెట్టాం. ఒక్క కార్నర్లే నార్త్ సౌత్ యాడ్ అవుద్ది, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను, మీకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి అంట. న్యూస్ ఛానల్స్ నుంచి కూడా అవార్డ్స్ రావడం అనేది చాలా గ్రేట్.
హెచ్ఎం టీవీ నుంచి కానీ ఇటు సుమన్ టీవీ నుంచి కానీ కొన్ని అవార్డ్స్ కూడా మీకు వచ్చినట్టు విన్నాను. దట్టు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రకమైన ప్రాధాన్యతను సంతరించాలి అంటే కూడా సాధించాలంటే చాలా టైం పట్టింది. అతి తక్కువ టైంలోనే మీకు రావటం అనేది చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు వచ్చినందుకు మీరు ఎలా? చాలా హ్యాపీ సార్, ఎందుకంటే మా నిజాయితీని గుర్తించినందుకు, మా నిబద్ధతను గుర్తించినందుకు హెచ్ఎం టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 గాను మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అలానే సుమన్ టీవీ నుంచి బెస్ట్ బిల్డర్ అవార్డ్స్ కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇంకా ముందుకెళ్ళటానికి, కస్టమర్లకి క్వాలిటీ సర్వీస్ చేయడానికి ఈ అవార్డ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. చాలా హ్యాపీ. ఇప్పుడు మనం మార్కెటింగ్ హెడ్ తో మ్యామ్ ఉన్నారు, కవిత గారితో ఒకసారి మాట్లాడదాము. ఎందుకు అంటే ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళు చాలా కీలకంగా ఉంటారు. సో డైరెక్టరే కాకుండా డైరెక్టర్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే వాళ్ళు ఎంత డెవలప్ చేస్తారంటే, సో ఇందాక మనం సార్ రవి గారు చెప్పినట్లు విన్నాము, వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళని అడిగి ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళని ఒప్పించి ఇదంతా చేయాలంటే మార్కెటింగ్ వాళ్ళు చాలా ముఖ్యం ఇక్కడ. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? సో అదేవిధంగా ఈ రకమైన ఫ్లాట్స్ ని ఇన్ని రకాలుగా ఇవ్వటం, ఈ రకంగా డెవలప్ చేయడం అనేది చాలా అసాధ్యం కూడా, దాన్ని మీరు సాధించి చూపించారు, ఏమంటారు? అవును సార్, మాకు మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా ఉంటుందన్నమాట. 100% ఉంటుంది. మాకు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం కానీ, డిజిటల్గా మేము ఎలా చేయాలి, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి, మాది ఎక్కడ యాడ్స్ అవి కనపడవు. సో మేమే సోషల్ మీడియా ద్వారా వీడియోస్ చేసి మా వెంచర్స్ గురించి మేమే చెప్పడం. సో ఫస్ట్ మేము జనంలోకి వెళ్తే అలా మనకి మనం పబ్లిక్ కి మనకు కనెక్ట్ అయినప్పుడు మనకి లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీ కూడా ప్రమోట్ అవుతుంది కదా. సో అలా మమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట. అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మాకు చక్కటి ట్రైనింగ్ ఇస్తారు. పర్ఫెక్ట్ గా మార్కెట్ లోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట. సో దాని వల్లనే మాకు ఇదంతా కూడా సాధ్యమైంది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే మేము సేల్స్ చేయడం అనేది కానీ, ఇన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడం అనేది కానీ మొత్తం మా చైర్మన్ సార్ అండ్ కంపెనీ సపోర్ట్ వల్లనే మేము ఈ రోజున ఈ స్టేజ్ లో ఉన్నామన్నమాట. సో మీకు వాళ్ళ యొక్క సహకారం అనేది ఎలా ఉంటుంది? సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా ఈ యొక్క? అంటే ఎందుకు అంటే ఇందాక సార్ చెప్పినట్లు ఎవరైతే చూసి వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ మీరు పిలిపించి వాళ్ళ ఇంటికే మీరు వెళ్ళి యొక్క ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీరు వెనకడికి వేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా తెలుసుకుంటున్నాను అని అన్నారు. సో దా విషయంలో మిమ్మల్ని పర్టికులర్గా అంటే ఏ ఒక్క వెంచర్ వాళ్ళు కూడా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలా చేయరు, బట్ మీరు చేస్తున్నారు అంటే కొత్తదనాన్ని ఇక్కడ అలవాటు చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది మీరు? చాలా చక్కటి క్వశ్చన్ సార్. ఎందుకంటే మాకు అన్ని రకాలుగా కూడా ఏవి కావాలన్నా కూడా ఫెసిలిటీస్, మీరు ఇది చేయాలంటే మీకు ఏం కావాలి, మీకు మేము ఏం చేయాలి, మీకోసం మేము ఇంకా ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి మాకు 100% సపోర్ట్గా ఉంటారు సార్. ఎప్పుడు కూడా దేనికి ఇబ్బంది పడేలా చేయరు. సో దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఫ్రీ హ్యాండ్, అలా ఫ్రీ హ్యాండ్లోనే మమ్మల్ని వదిలేస్తారనమాట ట్రైనింగ్ ఇచ్చి. సో మేము మా టీం మెంబర్స్ కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తూ, ఇలాగే కస్టమర్స్తో మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది అంతా కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తారనమాట. సో వాళ్ళ సపోర్ట్, కంప్లీట్ సపోర్ట్ వల్లనే మేము కూడా ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాము, ఈ విధంగా చేయగలుగుతున్నాం. రవి గారు, ఫైనల్లీ అసలు ఇన్వెస్ట్ ఇక్కడ మేము ఎందుకు చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు అంటే ఇంత కాస్మోపాలిటీ సిటీలో చాలా వెంచర్స్, చాలా రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగము అటు ఇటుగా ఉందన్న మాటలు వినిపిస్తా ఉన్నా గానీ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా గానీ ఇక్కడే మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈ అర్బన్ టౌన్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? కరెక్ట్ సార్, ఎందుకంటే చాలా వెంచర్లు ఉన్నాయి రకరకాలుగా. అందరూ కూడా అది చేస్తాం, మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాం, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ ఇస్తాం, రూల్స్ ప్రకారం చేస్తామంటారు. కానీ మా అర్బన్ టౌన్స్కి వచ్చేసరికి కస్టమర్లకి ఏం కావాలో అది ఇస్తున్నామండి. మా దగ్గర ఉన్నది కస్టమర్లకి చూపించట్లేదు, కస్టమర్లకి ఏం కావాలో అది తయారు చేసి ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నాం. అంటే మా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుగుణంగానే ఈ వెంచర్ని రూపొందిస్తున్నాం. 6 నెలల్లో అవుద్ది, 1 ఇయర్లో అవుద్ది డెవలప్మెంట్స్ అని మేము చెప్పట్లేదు, ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాము. ఎవరైనా ఒక్కసారి కస్టమర్ వస్తే కొనకుండా అయితే 100% వెళ్ళరు. రీసేల్ పరంగా చూసుకున్నా సరే కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఓపెన్ ప్లాట్స్ కొంటారు. అలాంటి వాళ్ళకైనా కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత మా అవసరం లేకుండా వాళ్ళు సేల్ చేసుకోగలుగుతారు. అది గ్యారెంటీ, వాళ్ళే సేల్ చేసుకోగలుగుతారు. ఎక్కువ మంది వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లు, ఇన్వెస్టర్లు సఫర్ అయ్యే దాని దగ్గరే. అమ్మిన పర్సన్ ఉండడు, ఎలా అమ్మాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. కానీ మా దగ్గర అలా కాదు,
ఇంకా 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కూడా మా మార్కెటింగ్ హెడ్స్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటారు. అసలు మాతో పని లేకుండానే వాళ్ళు హ్యాపీగా రీసేల్ చేసుకోవడానికి అనుగుణంగానే మనం ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం. మార్కెట్ లేదు అంటాం అపోహ. ఎందుకంటే మేము దీనికి మధ్యలోనే ఇది చేస్తానే ఇబ్రహీంపట్నం తర్వాత యాచారం దగ్గర 11 ఎకరాల్లో ఆర్ధసాగర్ అని రూపొందించాము. కరెక్ట్గా నెల రోజుల్లో వెంచర్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సేల్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ యొక్క వెంచర్లో ఉంటే 100% రావు. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కూడా మనకి వస్తుంటే ఎంట్రీలో ఆర్చ్ చూడండి మీరు, ఆ ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కట్టినట్టు కడుతున్నాం. రాగానే మాకు కూడా అదే ఫీల్ ఓపెన్ ప్లాట్ లోకి వెళ్తున్నామా లేదంటే ఇంకేదైనా దాంట్లోకి వెళ్తున్నామా ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. అంటే ఆ ఆలోచన ఉంది సార్. అది ఆలోచన మేము కార్యరూపంలో దాలుస్తున్నాము. ఎలా కావాలి కస్టమర్లకి, ఎలా ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వస్తాయి, ఎలా ఉంటే ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఇంట్లో ఉంటారు ఇక్కడ అనేది నేను 150-200 గజాల ప్లాట్ కొంటే నేను ఎలా అయితే చూస్తానో ఈ 417 ప్లాట్స్ కూడా అలానే డిజైన్ చేసాం. ఎవరైనా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఈ అర్బన్ టౌన్స్కి ఒక్కసారి మీరు వచ్చి చూస్తే చాలు మేము చెప్పేది నిజమని మీరే అంటారు. రైట్, అది చూసారు కదా. ఈ యొక్క అర్బన్ టౌన్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గానీ చూసుకున్నట్లయితే మిగిలిన వెంచర్స్ తో పోల్చుకున్నట్లయితే అత్యద్భుతమైన, నిజంగా ఆ పదం చెప్పాలి, పర్ఫెక్ట్ సూటబుల్ కూడా దీనికి. అన్ని ఫెసిలిటీస్ ఒకటి కాదు, ఇక్కడ ఓపెన్ పార్క్ కానీ, అదేవిధంగా పక్కనే ఉన్న టెంపుల్ కానీ, ఇదంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కానీ, వైరింగ్ సిస్టమ్ కానీ మొత్తం కూడా అమ్యూనిటీస్ కూడా మిగిలిన వాటితో పోల్చుకుంటే ది బెస్ట్ అని అయితే ఇక్కడ అయితే చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే రావు. అన్ని సర్టిఫికేట్స్ ఇటు రెరా కానీ, అదేవిధంగా మిగిలిన ఏవైతే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా పాటిస్తూ ఈ యొక్క వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. దీని అన్నింటికంటే బెస్ట్ థింగ్ ఇంకోటి మనం చెప్పుకోవాలి అంటే ఆక్సిజన్. పక్కనే మనకి ఆదిలాబాద్ ఫారెస్ట్ 400 ఎకరాస్ ఉంది. ఇది ఒక బెస్ట్ థింగ్ మనం అయితే చెప్పుకోవచ్చు. మనం కాస్మోపాలిటీలో సిటీలో ఉన్నాము అంటే కొంత పొల్యూట్ అవుతూ ఉంటాం, బట్ ఇక్కడ వచ్చేసరికి అలాంటి నో ఇష్యూ, ఫ్రీ 100% ఆక్సిజన్ అయితే మనకి పక్కనే అందుతూ ఉంది. ఇంత ఫెసిలిటీస్ ఇచ్చేది కూడా నాకు తెలిసి అయితే అతి తక్కువ, సాధారణంగా మనం అరుదుగా చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా ది బెస్ట్ యొక్క అర్బన్ టౌన్స్ అయితే చెప్పవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. మరొక రియల్ ఎస్టేట్ కంపెనీతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ లెజెంట్.